గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్లయితే నిన్న జూబ్లీ హిల్స్లో అత్యంత వేగంగా పోయి మంత్రి నారాయణ, ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశ్చిత్, తర్వాత ఆయన ఫ్రెండ్ ఇంకొతను రాజా రవిచంద్ర, ఇద్దరు కూడా చనిపోయినారు. బెంజ్ వెహికల్లో. నిజానికి అది చాలా ఎస్యూవీ వెహికల్, చాలా సేఫెస్ట్ వెహికల్ అంటున్నారు. అట్లాంటి వెహికల్లోని వాళ్ళు దాదాపు 200 స్పీడ్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాదాన్ని విశ్లేషించిన పోలీసు అధికారులు భావిస్తున్నారు. 200 స్పీడ్లో వెళ్ళి ఆ మెట్రో పిల్లర్కి ఢీకొనడంతో జూబ్లీ హిల్స్లో అక్కడికక్కడే ఇద్దరు కూడా చనిపోయినారు. నిశ్చిత్ నారాయణ ఇప్పుడు నారాయణ విద్యా సంస్థలకి డైరెక్టర్గా ఉన్నారు. ఆ టైంలో మంత్రి నారాయణ విదేశాల్లో ఉన్నారు. అయితే రాత్రి విషయం తెలిసిన తర్వాత రాత్రి హడావుడిగా చేరుకున్నారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇప్పటివరకు హైదరాబాద్లో ముఖ్యంగా సిటీ సరౌండింగ్లో ఈ హై స్పీడ్ వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి కథనాలు కూడా అన్ని పత్రికలు విశ్లేషించినాయి. అది మెయిన్ వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 31 జిల్లాల్లో రూరల్ ఐటీ సెంటర్లు పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి కంపెనీలకు కూడా నజరాలు ప్రకటించింది. మొత్తం ఒక్కొక్క సెంటర్లో 2500 మంది, అంటే టోటల్గా దాదాపు 10,000 మందికి శిక్షణ ఇప్పించాలని చెప్పి రాష్ట్ర ఐటీ శాఖ ప్రయత్నం చేస్తుంది. అయితే అటు అమెరికాలో ట్రంప్ దాడి, అంటే ఐటీ శాఖ ట్రంప్ వేటు పడుతూనే ఉంది. పనికిరాని వాళ్ళు తీసేస్తామని చెప్పి ఇన్ఫోసిస్ ఇప్పటికే ప్రకటించింది, మొన్న ఇంకో కంపెనీ ప్రకటించింది. సో ఓవరాల్గా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకి ఒక రకంగా టెన్షన్ ఉంటే, ఇక్కడ మాత్రం పల్లెల్లో ఐటీ నిపుణులను తయారు చేసి ఇక్కడనే వాళ్ళ సేవలు ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి పొలిటికల్ న్యూస్ ఏంటంటే, నిన్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రధానమంత్రి కలిశారు. ఆ వార్త రెండు రాష్ట్రాలకు కూడా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీతో అలయన్స్ ఉన్నటువంటి బీజేపీ మరి ఇప్పుడు జగన్ని దగ్గర తీస్తుందా, ప్రధానమంత్రి కలవడం వెనుక ఏముందని చెప్పి మొత్తం బాగా విశ్లేషణలు, చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అందులో రాష్ట్రపతి ఎలక్షన్లో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని చెప్పి నిన్న జగన్ కూడా ప్రకటించినారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో విదేశీ భవన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్లో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి ఒక సమస్య నిన్న తీరిపోయింది. ఈ లారీలకి సింగిల్ పర్మిట్, రెండు రాష్ట్రాలు కలిపి సింగిల్ పర్మిట్ ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసినటువంటి ప్రయత్నాలు నిన్న సక్సెస్ అయినాయి. రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు నిన్న అక్కడ విజయవాడలో మీట్ అయ్యారు. సో ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన లారీలకి సింగిల్ పర్మిట్ ఇవ్వచ్చు అని చెప్పారు. సో దీంతో అంతకుముందు మనం చూసాము, దాదాపు వారం రోజులు లారీలు సమ్మె కూడా చేశాయి దీనికి సంబంధించి. సో ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని అనుకోవచ్చు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశం మీద మాట్లాడదాం. హైదరాబాద్ సిటీలో ర్యాష్ డ్రైవింగ్, సిటీలో తర్వాత సిటీ బయట కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల, అత్యంత వేగం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో చాలామంది యూత్ ఈ ప్రమాదానికి బలవుతున్నారు. మనం నిన్న చూసాం. నిన్న మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలోనే మంచి సేఫ్ వెహికల్స్లో ఒకటైనటువంటి నిన్నటి ఆ బెంజ్ మోడల్, స్పెషల్ మోడల్ ఉన్నటువంటి ఆ వెహికల్లో నిన్న ఏపీ మంత్రి నారాయణ కొడుకు, ఆయన ఫ్రెండ్ ఇద్దరు మెట్రో పిల్లర్కు ఢీకొని చనిపోయినారు. సో ఈ ప్రమాదాలు హైదరాబాద్లో కానీ మన ఇండియాలో విదేశీ వెహికల్స్ చాలా సేఫ్ అంటాం, చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో విదేశీ వెహికల్స్లోనే యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంది, ప్రమాదాలు జరిగి చాలా చనిపోతున్నారు. ఎందుకంటే జరుగుతుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. రాకేష్ గారు, నిన్నటి ప్రమాదం ఎట్లా చూస్తారు? నిన్న జరిగినటువంటి ప్రమాదం నిజంగా అంటే మంత్రి నారాయణ గారి ఇంట్లో దురదృష్టకరమైనటువంటి న్యూస్. నిశ్చిత్ మరణం అనేది ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్లు లేకపోతే మొత్తం మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకున్న అయితే అంతకుముందు మనకు చాలా ఒక 15 ఏళ్ళ కిందట, ఐ థింక్ 2001-2 ఆ టైంలో బాబు మోహన్ వాళ్ళ అబ్బాయి బైక్ మీదకించి పడి డివైడర్ మీద పడి బ్రెయిన్ డెడ్ అయ్యి అప్పుడు చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కోట శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు అప్పుడే విదేశాల నుంచి వచ్చిన ఒక ఫారిన్ బైక్లో వెనుక ఫ్యామిలీ ఫాలో అవుతుంటే ఆయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందట యాక్సిడెంట్ అయ్యి, పాపం అదొక దురదృష్టకరమైనటువంటి విషయం.
అదేవిధంగా హజరుద్దీన్ కొడుకు అంటే బైక్ మీద ఓవర్ స్పీడ్ తోటి డ్రైవ్ చేసి హజరుద్దీన్ కొడుకు కూడా, ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు దుర్మరణం చెందడం జరిగింది. అది కూడా చాలా హై స్పీడ్ అంటే అవన్నీ విదేశీ బైక్స్, అవి విదేశీ బైక్స్. నెక్స్ట్ వచ్చేసి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు సిబిఐలో ఇంజనీరింగ్ చదువుతూ అవుటర్ రింగ్ రోడ్ మీద దాదాపుగా ఒక 200-250 స్పీడ్లో గొర్రెల మంది అడ్డం వస్తే కారు పల్టీ కొట్టి ఆయన దుర్మరణం చెందడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఎర్రంనాయుడు, రాష్ట్రంలో టీడీపీ నాయకుడు ఎర్రంనాయుడు ఏమో ట్రాక్టర్ అడ్డం వస్తే యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. స్పీడ్ కాదు అది, అంటే నెగ్లెక్ట్ డ్రైవింగ్. లాల్జాని పాషా కావచ్చు, లేకపోతే భూమా నాగిరెడ్డి వాళ్ళ వైఫ్ కావచ్చు, ఇవన్నీ యాక్సిడెంట్లు జరిగిన ప్రముఖులు మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మరణించిన ప్రముఖులు. ఒకటి, హై ఎండ్ స్పీడ్ వెహికల్స్ వచ్చినా కానీ ఎక్కడికక్కడ మనకు ట్యాంక్ బండ్ మీద కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో కావచ్చు స్పీడ్ లిమిట్స్ పెడతారు. 40 స్పీడ్ దాటద్దు, ఈవెన్ దో అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా 100 స్పీడ్ దాటద్దు అని చెప్పేసి ఎక్కడికక్కడ స్పీడ్ కంట్రోల్ అవి పెట్టడం జరిగింది. స్పీడ్ గన్స్ పెట్టి వెహికల్ స్పీడ్ను ట్రాక్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా మనం ఎంత స్పీడ్గా పోయినా కానీ మన రోడ్స్ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే మనకున్న ఫెసిలిటీ కావచ్చు, వాటన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి. కానీ హైదరాబాద్ టౌన్ లోకల్లో ఎక్కడ కానీ జనరల్గా ట్రాఫిక్ టైంలో అయితే ఆ ఏరియాలో మనం 20-30కి దాటలేం. కానీ నైట్ నిన్న ఆల్రెడీ వర్షం పడింది. ఆ వర్షం పడడంతో పాటు ఇంకా ఆ స్పీడ్ హై ఎండ్ స్పీడ్. మీకు పంజాగుట్ట ఇన్సిడెంట్ తీసుకుంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ర్యాష్ డ్రైవ్ చేసి ఫ్లైఓవర్ మీదకి కింద పడితే ఆ కారు కింద ట్రావెల్ చేస్తున్నటువంటి రమ్య అనే చిన్నారి చనిపోయింది. అవన్నీ మనం చూడడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఎక్కడికక్కడ స్పీడ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ఒకటి, ఎవరైనా వాళ్ళ పిల్లలకు హై ఎండ్ మోడల్స్ బైక్స్ కొనియాలా, బైక్స్ కొనియడంలో తప్పులేదు, లేకపోతే వెహికల్స్ కొనియడంలో తప్పులేదు. కానీ ఆ వెహికల్తో పాటు ప్రికాషన్స్ చెప్పడం, లేకపోతే లైఫ్ను మించింది ఏదీ లేదు అని చెప్పేసి ఆ బండ్ల ఎందుకంటే వాటిని ఒకసారి మనం యాక్సిలరేట్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా పికప్ అందుకుంటాయి. ఆ పికప్ అందుకున్నటువంటి వెహికల్ వాళ్ళకి హై ఎండ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో వాళ్ళ అంటే లైఫ్స్ కూడా వాళ్ళ చేతిలో ఉండాలంటే కంపల్సరీ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్పీడ్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఆ రాత్రి అక్కడ ఆల్రెడీ మెట్రో కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. కన్స్ట్రక్షన్ కొనసాగే టైంలో ఆ స్పీడ్లో పోవడం మాత్రం నిజంగా తప్పు ఆ అబ్బాయిది. కానీ ఈరోజు ఆయన అంటే తప్ప రైట్ అనేది కాదు, కానీ ఈరోజు ఎవరెవరైతే ప్రముఖులు వాళ్ళ పిల్లలకు లేకపోతే ఎవరు కానీ కష్టపడి కానీ ఎవరు కానీ పిల్లలకు బైకులు కొనిచ్చేటప్పుడు కానీ లేకపోతే కార్లు కొనిచ్చేటప్పుడు కానీ వాళ్ళకు మినిమం ప్రికాషన్స్ చెప్పాలి. లైఫ్ అనేది అంటే దాంతో వీళ్ళు ఏది మన ఫార్ములా 1 ఫార్ములా 2లో కూడా పాల్గొంటలేరు. వీళ్ళు పాల్గొనేది రోడ్ల మీద. మీకు రీసెంట్గా చెన్నైలో బెంగళూరులో చూసాం, ఒక రేస్ డ్రైవర్ ఆయన వాళ్ళ భార్యతో పోతూ హై స్పీడ్ తోటి పోయి చెట్టుకు ఢీకొంటే ఇద్దరు కూడా కారులోనే కాలిపోవడం జరిగింది. ఆయన అంటే రేస్ డ్రైవర్ ఎక్స్పర్ట్. కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఉన్న డిజైనింగ్ రోడ్లకు తగ్గట్టుగా మనం పోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎంత కాస్ట్లీ ఇంపోర్టెడ్ వెహికల్స్ మన దగ్గర వస్తున్నాయి కానీ దానికి సరిపోయే విధంగా రోడ్లు అయితే లేవని చెప్పొచ్చు. ఇంపోర్టెడ్ వెహికల్ వచ్చిన ఎక్కడ ఫారిన్లో కూడా లిమిట్స్ ఉంటాయి. ఫారిన్లో కూడా ఈ లిమిట్లో ఇదే స్పీడ్లో పోవాలి. మీకు రెగ్యులర్గా ఫారిన్లో కూడా ఛాలెంజ్ పడుతుంటాయి. మన ఇండియన్స్కి చాలా మందికి పడుతుంటాయి అక్కడ ఫారిన్లో కూడా. ఎక్కడ కానీ ఎంత పెద్ద రోడ్ డిజైన్ చేసినా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుండి సౌత్ నుండి మెల్లమెల్ల నార్త్ పోతున్నాం కదా, స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది. అక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ క్యాంబర్ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ స్పీడ్ లిమిట్ కావచ్చు చాలా తక్కువ ఉంటుంది. మనం నార్త్కు పోయినా కొద్దీ స్పీడ్ లిమిట్ కంట్రోల్ అవుతుంటుంది. ఎంత పెద్ద రోడ్ కానీ అది అంటే ఎంత హైవే కానీ అది జైపూర్ టు ఢిల్లీ హైవే కావచ్చు, ఇప్పుడు మన ఇది ఆగ్రా టు తాజా కారిడార్ కావచ్చు, దాంట్లో కూడా మనకు స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్నోఫాల్ ఉంటుంది కాబట్టి ఆ క్యాంబరు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోడ్ ఫ్రిక్షన్, అది స్నోఫాల్ తోటి రోడ్ ఫ్రిక్షన్ కూడా డిజైన్ చేసి టైర్ కెపాసిటీ, ఆ టైర్ కెపాసిటీ తోటి రోడ్ ఫ్రిక్షన్ కెపాసిటీ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు లిమిట్ పెడతారు. ఒక టర్నింగ్ వచ్చింది, ఆ టర్నింగ్ మీద మీరు 60 స్పీడ్ కంటే అబౌట్ తీసుకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ అయిపోయి బాడీలోంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ అయిపోయి మీకు బోల్తా పడుతుంది. ఈవెన్ మీరు చూడండి లారీలో ఇవి కానీ హెవీ లోడ్ తోటి పోయేటి రోడ్ సెంటర్లో పోతుంటాయి. ఎందుకంటే మనకి బాడీ నుండి ఆ హైట్ అయితే లోడ్ వేస్తాడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిస్ కావచ్చు. సీజీ ఎప్పుడైతే దాని నుంచి మిస్ అయితే ఆటోమేటిక్గా ఓవర్ టర్న్ అవుతుంది. ఓకే సార్, రైట్. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు ఇట్లా చూస్తారు. ముందుగా మీ ద్వారా నిషిత్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, నారాయణ గారి కుటుంబానికి భగవంతుడు ధైర్య సాహసాలు చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం. చాలా విషాదకరమైన సంఘటన, కానీ దీని నుంచి అనేక మంది గుణపాఠాలు నేర్చుకోవాలి.
అయితే ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అనేది రీజన్స్ ఉండయి. మనం జరిగింది కాబట్టి ఏదో రీజన్స్ ఆలోచిస్తుంటాం, కానీ రీజన్స్ ఉండయి. ఇప్పుడు మామూలుగా పోతూ బ్రేక్ అయిపోయి ఎక్సలేటర్ కూడా నొక్కొచ్చా రాత్రిపూట, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఏదైనా ఆ రోడ్డు మీద ఇంత స్పీడ్ అనేది అది ఒక రకంగా డేంజరే. హైదరాబాద్ సిటీలో అసలు అంత ఒక్కోసారి స్పీడ్ లేకుండా మనిషి చనిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ కూడా ఇవాళ ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది ప్రపంచం ఇవాళ గ్లోబల్ విలేజ్ అయినప్పుడు ఇలాంటి వెహికల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి, కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. వాటిని మనం రిస్ట్రిక్ట్ చేయలేం, తర్వాత వేగాన్ని రిస్ట్రిక్ట్ చేయలేం. రెండోది రోడ్స్ విషయంలో కూడా రోడ్స్ అనేది వేగం అవసరం ఉంది ఇవాళ మరి సమాజంలో. దానికి తగ్గట్టుగా ఇంతకుముందు జరిగిన ఎక్కువ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినాయి అంటే హైవే మీద లేకపోతే అవుటర్ మీద, కానీ ఇది సిటీలో జరిగింది. సిటీలో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇది మార్నింగ్ టైం కావడం, ఓవర్ స్పీడ్, ఈ రెండింటి కారణంగా జరిగింది. ఇంకే విధంగా జరిగినా కూడా ఇంత డ్యామేజ్ ఉండేది కాదు. అది మెట్రో పిల్లర్ అనేది చాలా ఎంత స్పీడ్తో అయితే కొట్టిందో అంత వెయిట్ మళ్ళీ అటువైపు నుంచి ఇటు వచ్చేస్తుంది. దాని కారణంగా కూడా ఇవాళ జరిగిన సంఘటన తీవ్రత అనేది పెరిగింది. మీరు అన్నట్టు ఏంటంటే ఒకవేళ మరి అది మెట్రో పిల్లర్ లేకపోతే ఎదుటి వచ్చే వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అవ్వవచ్చు, ఏం జరిగేదో. ఏది ఏమైనా వీటి విషయాలలో ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్తోనే ఒక కమిటీ వేసి గవర్నమెంటు ఒక సరైన సూచనలు చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు జరిగినప్పుడు మనకు ఆ మధ్యన హైదరాబాద్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతుంది, ట్రాఫిక్ వాళ్ళు ప్రమాద భద్రతా వారోత్సవాలని జరుగుతున్నాయి. అయితే ఎట్లా జరుగుతున్నాయి, హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి, స్పీడ్ ఎందుకు పెంచకూడదు, 100 కంటే ఎక్కడ బయట పోదు, ఇక్కడే 60 దాటదని చెప్పి చాలా ఉన్నాయి కానీ దురదృష్టకరమైన సంఘటనలు ఇలాంటి ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటి మన దృష్టికి వస్తలేదు. ఇవాళ ఒక ప్రముఖుని కుమారుడు కాబట్టి ఆయన రాజకీయంగా ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేలాది మంది ఎంప్లాయీస్ ఇట్లా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద చర్చకు వచ్చింది. కానీ ఇలా డైలీ జరుగుతున్నాయి. ఏది ఏమైనా రాబోయే రోజులలో ఇటువంటివి జరగకుండా తగ్గిస్తాయి అనేది మనం ఆశిద్దాం. అటువంటి వైపు ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తే మంచిది. రవి గారు, జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి నితీష్ ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నారాయణ గారు మరి అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నారు. చేతికొచ్చినటువంటి కుమారుడు అతిగా స్పీడ్ పెంచి నడపటం వల్ల చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రభుత్వం కానీ లేక ఇతర సంస్థల యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగింది కాదు. వ్యక్తిగతంగా అతను నడిపేటటువంటి బండి 205 కిలోమీటర్ల స్పీడ్లో, అది కూడా 2.5-3 గంటల ప్రాంతంలో రోడ్డు సరిగా లేని దాంట్లో పోవటం వల్ల ఆ పిల్లలు తగిలి చనిపోవటం. దీన్ని బట్టి భవిష్యత్తులో యువత కూడా స్పీడ్ ఒక్కటే ముఖ్యం కాదు, స్పీడ్ కంటే ముఖ్యమైనది ప్రాణం స్పీడ్ కంటే ఎన్నో రెట్లు ముఖ్యమైనదనే విషయాన్ని గమనించి ఎప్పుడైనా జాగ్రత్తగా ప్రయాణం చేయాలనేటటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీంట్లో ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటే ఇక్కడ ఈ చనిపోయిన స్థలంలో పెట్టడానికి వీల్లేకపోయినా వేరే దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ ఈ స్పీడ్ పెట్టడం, స్పీడ్ ఎక్కువగా పోయిన వాళ్ళని అక్కడ పట్టుకొని వాళ్ళకి ఫైన్ వేసేటటువంటి ఒక ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా నితీష్ అనే అతను వాళ్ళ తండ్రికి చాలా నిశ్చిత్ ఒకటే కొడుకు పూర్తి స్థాయిలో సహకారం చేస్తూ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటన్నిటిలో బాగా పనిచేస్తున్నారు అని చెప్పాడు. ఏదైనా అతను ఒక కుటుంబానికే కాకుండా మొత్తం మన తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఒక తీరని లోటు అని నేను భావిస్తున్నాను. ఒకటి మన దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు తండ్రి సరే డబ్బులు ఉన్న వాళ్ళు కొడుకు అడిగినని చెప్పి హై అండ్ కార్ కొనేయడంలో తప్పేం లేదు. హై అండ్ అడుగుతారు, ఇంపోర్టెడ్ కార్స్ ఎక్కువ అడుగుతుండే ఈ మధ్యకాలంలో. కానీ యాక్సిడెంట్ జరిగే దాంట్లో పెద్ద యాక్సిడెంట్ అన్ని కూడా ఇంపోర్టెడ్ కార్లోనే జరుగుతున్నాయి. అంటే ఇంపోర్ట్ కార్లు వాళ్ళు డిజైన్ చేసినా కానీ నిన్నటి వెహికల్ అయితే మన మొత్తం నాలుగే ఉన్నాయంట హై సెక్యూరిటీ వెహికల్ వాళ్ళు డిజైన్ చేసేది. అంటే వాళ్ళు కొలైజన్ విత్ అంటే ఏదైనా కొట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే 100 కిలోమీటర్ స్పీడ్ తోటో
ఆ రేంజ్లో వాళ్ళు అది డాష్ ఇచ్చినా కానీ దానికి సెక్యూరిటీ మెజర్మెంట్స్ పెడతారు. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే అది 100కి డబుల్ ఉందండి, 200 స్పీడ్తో పోతుందని మనకు పేపర్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈవెన్ దో ఫారిన్ వెహికల్స్ తయారు చేసిన ఫారిన్ వెహికల్స్కి ఇండియన్ వెహికల్స్ కూడా అంత సెక్యూరిటీ మనకి ఇప్పుడు జాగ్వార్ అట్లాంటివన్నీ కూడా ఇండియాలో మేడ్ అవుతున్నాయి. మహేంద్ర తీసుకోవచ్చు, లేకపోతే వేరే విదేశీ కంపెనీలు కూడా వచ్చేసి టాటా మోటార్స్, మహేంద్ర మోటార్స్ వాళ్ళందరూ కూడా ఇండియన్ రోడ్స్కు తగ్గట్టుగా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ డిజైనింగ్. అది నాకు తెలిసి అది అంటే గేర్లెస్ వెహికల్, అది అంటే జస్ట్ అంటే మనం మూవ్ చేస్తే క్లచ్ రిలీజ్ చేస్తే అది 100 స్పీడ్కి వెళ్ళిపోతుంది ఒకటేసారి. అంటే అట్లాంటి విదేశీ వెహికల్ అని డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ చేసిన విదేశాల్లో కూడా లిమిట్ పెడతారు. అంటే మన రూరల్ రోడ్స్ ఉన్నాయి ఈరోజు 50-60 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు. అదే హైవేస్ ఉన్నాయి, హైవేస్లో కూడా 100 స్పీడ్ దాటద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు అంటే తాజ్ కారిడార్ ఏర్పడక ముందు ఢిల్లీ నుంచి వెళ్ళి జైపూర్ పోయేదే అతిపెద్ద హైవే, ఒక 200 కిలోమీటర్స్. అక్కడ స్పష్టంగా చెప్పేవాళ్ళు, అంటే అక్కడ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు అజ్మీర్ దర్గాకు పోవడానికి రోడ్ ఉందన్నమాట, జైపూర్ కూడా కనెక్టింగ్ రోడ్. ఆ రోడ్లో వాళ్ళు చెప్పేవాళ్ళు 100 స్పీడ్ దాటద్దు. కాబట్టి అట్లాంటివన్నీ వాళ్ళు ప్రికాషన్ చెప్తే ఆ ప్రికాషన్స్ అన్ని పక్కన పెట్టి మనం దాంట్లో ఉన్న మాక్సిమం స్పీడ్ లిమిట్ పోతా అంటే ఇది బైక్ కావచ్చు, అది కార్ కావచ్చు. నేను అనేది అంటే కార్ డిజైన్ చేసిండు కదా అని చెప్పేసి హై ఎండ్కి పోతా అని చెప్పేసి అనుకుంటే ఇంట్లో ఉన్న డబ్బాడు కారం అంతా కూరలు వేసుకుంటా అంటే ఎవరికైనా కారం అవుతుంది. ఇదే విధంగా ఎంత స్పీడ్ ఉంటుంది అంటే అంత స్పీడ్ నేను వెహికల్ డ్రైవ్ చేస్తా అంటే ఆ డ్రైవింగ్ మాత్రం మంచిది కాదు. ఇంజన్ కెపాసిటీ ఉంటుంది, బట్ డిజైన్ చేసిన దానికి వీళ్ళు యూటిలైజ్ చేయొద్దు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే దయచేసి ఎవరు కానీ అంటే డబ్బు ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ బట్ పిల్లలకు ఆ వెహికల్స్తో పాటు బాధ్యతను, బరువులను, ప్రికాషన్స్ కూడా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే దుఃఖం అనేది ఎవరైనా తండ్రికి చివరికి నిన్న ఈ ఇష్యూలో కూడా నారాయణ గారు అక్కడ లండన్ నుంచి ఫోన్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళినా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళినా ఫోన్ చేశారని చెప్పి ఒక పత్రికలు వచ్చింది. వాళ్ళ మదరు అంటే ఆల్రెడీ నైట్ నువ్వు రాకు, వర్షం పడుతుంది, ఈ టైంలో అవసరం లేదు అంటే వర్షం తగ్గిపోయిన తర్వాత తగ్గిన వెంటనే రోడ్ మీకు రావడం స్కిడ్ అవ్వడం ఉంటుంది ఒకటి. అదే అంటే వెహికల్ కూడా స్కిడ్ అవుతుంది. ఎంత హై ఎండ్ వెహికల్ అయినా కానీ మనమేం జేమ్స్ బాండ్ సినిమాలో చూపించినట్టు మన కార్లు ఏమి ఉండే కాబట్టి దయచేసి అంటే ఫస్ట్ ప్రికాషన్స్ పిల్లలకు కూడా, ఎందుకంటే ఇది ఒకటే కాదు ఇంజనీరింగ్. ఇప్పుడు గోపీనాథ్ ముండే గారు సెంట్రల్ మినిస్టర్, ఆయన ఢిల్లీలో ట్రావెల్ చేస్తుంటే వేరే వెహికల్ వచ్చేసి ఆయన గుద్దేస్తే ఆయన చనిపోవడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ట్రాఫిక్ ఉందా లేదా అనేది సెకండరీ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అయితే డైలీ ఒకరో ఇద్దరో చనిపోవడం జరుగుతుంది. అంటే అవుట్ సైడ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి సిటీ చుట్టుపక్కల హెవీ స్పీడ్ తోటి ఒక్కొక్క బైక్ మీద 3-2 డ్రైవ్ చేస్తారు. కాబట్టి వాటన్నిటి కూడా ప్రికాషన్ తీసుకోవాలని విజ్ఞప్తి. ఇప్పుడు మన రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. సో ఈ ఐటీ పరిశ్రమ గ్రామాలకు, రూరల్కి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ముందు నుంచి కూడా ఈ మోటోతోనే పోతుంది. అయితే ఇప్పుడు తాజాగా 31 జిల్లాల్లో మొత్తం రూరల్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, ఐటీ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి, తర్వాత ఈ ఐటీ కంపెనీలు కూడా మొత్తం రూరల్లో పెడితే భారీ నజరాలు ఇవ్వాలని చెప్పి, రాయితీలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీని గురించి మాట్లాడదాం. ముందు రవి గారు చెప్పాలా ఈ ప్రయత్నం ఎంత సక్సెస్ అవుతుంది, రూరల్ స్టూడెంట్స్కి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి ఎట్లా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? పోతాయి కంపెనీలు ఇంత గ్రామీణ ప్రాంతాలకు పోతాయా? ఇది ఒక మంచి ఆలోచన, ఒక అడుగు ముందుకేసినట్టుగా భావించాలి. ఎందుకంటే ఎవరు ఈ టెక్నాలజీ అంతా హైదరాబాద్ చుట్టూ మాత్రమే పెట్టేటటువంటి దానివల్ల ఇంతకుముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అభివృద్ధి అంతా ఇక్కడే జరిగింది అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా సాధ్యమవుతుంది. వాళ్ళ రూరల్ ఏరియాలో కూడా కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది. మీకు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే దాంట్లో నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఉంది, దానికి రైల్వే లైన్ ఉంది, అదే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది. మరి అందువల్ల అక్కడ పోయి పెడితే అక్కడ పెట్టి ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు తాత్కాలికంగా హైదరాబాద్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఇండస్ట్రీ మాత్రం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ముఖ్యంగా బాగా అనువుగా ఉన్న ఏరియా జడ్చర్ల ఏరియా. అది నా కాన్స్టెన్సీ నిన్న మొన్న వచ్చాను నేను. ఆ జడ్చర్ల ఆ ప్రదేశంలో ఆ రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి రైల్వే లైన్ కనెక్షన్ ఉంది, లేదా నేషనల్ హైవే ఉంది, ఇవన్నీ ఉండటం హైదరాబాద్కు దగ్గరకు ఉంది. ఇవన్నీ కలిసి వచ్చేటటువంటి ఇటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి చుట్టూ.
హైదరాబాద్ చుట్టూ. దీన్ని ఆ రకంగా వీళ్ళ కన్సెషన్స్ అంటే వీళ్ళు అక్కడ పెడితే కొన్ని సబ్సిడీస్ ఇచ్చారనుకోండి తప్పనిసరిగా అక్కడ పెడతారు. వాళ్ళు కట్టే ట్యాక్స్లో కానీ లేకపోతే అక్కడ ల్యాండ్స్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ కొంచెం వాళ్ళకు అనుకూలంగా ఇస్తే వీళ్ళు అక్కడ పోయి చేస్తారు. ఇది ఆ దిశలో పోతే మంచిదే. సో ఈ వేదిక నుంచి మీరు చర్చలో పెట్టండి చెప్పి ఇన్వైట్ చేస్తారు కంపెనీలందరికీ అన్ని ఉన్నాయని చెప్పి. ఆల్రెడీ మేము అక్కడ డ్రై పోర్ట్ పెట్టాలని ఇప్పటి నుంచో ఎలక్షన్ కంటే ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇప్పుడు 3 వచ్చినాయి డ్రై పోర్ట్స్. అందులో ఒకటి మహబూబ్నగర్ చర్చలకే వస్తాయని అనుకుంటున్నాం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఐటీ పట్ల ఒక పట్టణ వాళ్ళే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా యువకులు విద్యార్థులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెడుతుంది, చదువు కారణంగా కూడా తొందరగా ఇదవుతున్నది. ఇటువంటి పరిస్థితులలో ఈ కేవలం హైదరాబాద్ నగరం బదులు మిగతా చోట్ల రాయితీలు ఇవన్నీ ఇచ్చినప్పుడు తప్పక దీన్ని స్ప్రెడ్ కావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజులలో. మనం అన్రెస్ట్ ఫీల్ అయిపోయే అవకాశం ఉంది. ఈ డిస్ట్రిబ్యూట్ కావడం అవసరం. వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. నిన్న సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్ దీని విషయంలో ఐటీ అని అంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీ అనేది ఇంకా విస్తృతం కావాలి, దానివల్ల ఉపాధి లభించాలి కానీ ఉపాధి పోయే పరిస్థితి ఉండొద్దు అనేది కూడా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఐటీతోని అనేక రకాలుగా ఇంకా అడ్వాన్స్ పొజిషన్ కాకపోతే ఇంకెక్కువ మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అనేక రకాల విషయాలు ఉన్నాయి అందులో. తర్వాత ఉపయోగకరంగా దాన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగించవచ్చు, తర్వాత మిగతా వాటికి ఉపయోగించవచ్చు. కాబట్టి రూరల్ ఏరియాస్కి పోయినప్పుడు తప్పక రూరల్ ఏరియాకు ప్లస్ అగ్రికల్చర్ ఫార్మింగ్ కానీ మిగతా పేదలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక్కడే ఉన్నంతసేపు ఇక్కడ ఇటువంటి అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది ఇటు వస్తున్నది ఇవాళ. అందుకోసమే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉండే ఇటు వరంగల్ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, ఇటు నల్గొండ, ఇటు మహబూబ్నగర్, ఇట్లా అన్ని కరీంనగర్ ఈ ఏరియాస్లో తప్పక దీన్ని ప్రాధాన్యత తీసుకొని అంటే ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ కనుక ఇస్తే డెఫినెట్లీ ఈ ఐటీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అటుపోయే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు తరలే అవకాశం ఉంది. అట్లా ప్రయత్నం చేయాలి తప్పక. చాలా రోజుల నుంచి ఇది ఒక నినాదంగా ఉంది కానీ అది నినాదంగా మిగిలిపోవద్దు. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు వరంగల్ అక్కడ ఇక్కడ అని కాదు, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వెళ్తారు ఎవరైనా. చాలా ఇక్కడ ఒక అతను ఇన్స్టిట్యూట్ పెట్టడానికి అక్కడ పెట్టడానికి అనేక విధాలుగా తేడా కనుక ఉంటే వెళ్తారు, లేకపోతే మామూలుగా ఉంటే పోయే అవకాశం లేదు. ఒకటండి అందిస్తారా? తప్పకుండా అండి. ఆల్రెడీ అంటే ఏదైతే పాలసీ ఉందో పాలసీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది నిన్న. అంటే స్టేట్ గవర్నమెంట్ మంత్రి కేటీఆర్ గారు రామన్న ఏదైతే డిక్లేర్ చేశాడో 40 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఫస్ట్ పెట్టేటువంటి 3 peopleకు 50% సబ్సిడీ ఇస్తాం, ఆ తర్వాత అబోవ్ ఉన్న వాళ్ళకు 10% సబ్సిడీ ఇస్తామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 25% అంటే రెంట్ కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం సెజ్లలో ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఉన్నో గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనెక్టివిటీ ఈరోజు ఇంటర్నెట్ అంటే ఏది కానీ అంటే సాఫ్ట్వేర్ అనేది ఈరోజు దేశం మొత్తానికి కూడా సర్వీస్ సెక్టర్ నుంచి 60% ట్యాక్సెస్ రావడం జరుగుతుంది. కానీ డిపెండెన్సీ 60% లేదు దాని మీద. కానీ అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ అనేటువంటి అగ్రికల్చర్ మీద మనకు 65% డిపెండ్ అయి ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ట్యాక్సేషన్ మనకు ఓన్లీ 17 to 20% ఉంది. కాబట్టి ట్యాక్సేషన్ ఏదైతే ఎక్కడి నుంచి వస్తుందో దాని రెవెన్యూ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ మొత్తానికి కావాల్సిన సర్వీసెస్ అందించేటువంటి టెక్నికల్ పీపుల్ ఈరోజు సిలికాన్ వ్యాలీలో 40% ఇండియన్స్ ఉన్నారని చెప్పేసి మనం గ్రేట్గా చెప్పుకుంటాం. కానీ ఈరోజు ట్రంప్ లాంటి నాయకులు వచ్చినప్పుడు లేకపోతే ఆస్ట్రేలియాలో కావచ్చు లేకపోతే యుఎస్లో కావచ్చు ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నప్పుడు ఆటోమేటిక్గా మన మీద ప్రెజర్ పడుతుంది. బట్ సర్వీస్ సెక్టర్ ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి 100 కోట్ల 130 కోట్ల జనానికి కావాల్సినటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే సర్వీస్ సెక్టర్ కావచ్చు లేకపోతే ప్రోడక్ట్ యూటిలైజేషన్ కావచ్చు వీటన్నిటి మీద కంపల్సరీ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. అది ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్లో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నుంచి ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి అవుట్సోర్సింగ్ కంపెనీలన్నీ ఇండియాకి వచ్చినాయి. కాబట్టి అదే అవుట్సోర్సింగ్ను మనం తీసుకుపోయి పల్లెల్లో పెడితే ఏదైతే మనం ఆల్రెడీ డెవలప్ చేసుకున్నటువంటి రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలకు సపోర్టింగ్గా మనం అక్కడ ఈ ఐటీ కంపెనీస్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి యువత అక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ మీద పడేటువంటి లోడ్ అర్బనైజేషన్ కూడా మనం కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాటన్నిటికీ ఆలోచిస్తూ ఇప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో వాటిని డెవలప్ చేయడానికి కంపెనీలు పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయని ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే కంపెనీలో ఏమంటారంటే మాకు టెక్నాలజికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో దానికి వాళ్ళ ప్రాంతాలకు పోవడానికి ఇంట్రెస్ట్ ఉంటారంటే
ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి క్వార్టర్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తాయి. ఈరోజు కరీంనగర్ టు హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ నుంచి వెళ్ళి ఏది బంజారా హిల్స్కి వచ్చేంత లోపల మనం కరీంనగర్ పోవచ్చు. అంటే ఒక చిన్న నేను అనేది ఏంటంటే అన్ని రోడ్స్ ఇంతకుముందు రవణ చెప్పినట్టు జడ్చర్ల ఎంత ఎయిర్పోర్ట్కు జడ్చర్ల ½ అన్ అవర్ కనెక్టివిటీ, అదే సిటీలోకి వెళ్ళి బయలుదేరాలంటే 1.5 అవర్ కనెక్టివిటీ. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే వరంగల్ నుంచి వస్తే 1.5 అవర్లో మనం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. కానీ మనం అది బంజారా హిల్స్ నుంచి బయలుదేరితే మనం 2 అవర్స్ కూడా చేరుకోలేము, ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయితే. కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన హెల్త్ కావచ్చు, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ కావచ్చు, అవి కూడా ప్యారలల్గా డెవలప్ అయితే ఆటోమేటిక్గా కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ కూడా మనం ఆ స్థాయిలో ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా వస్తారనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చే విధంగా మనం ఈరోజు డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే వీటన్నిటిని ఆలోచించే రూరల్ సెంటర్స్ మొత్తం మన దేశానికి ఫస్ట్ ఏ కంపెనీ వచ్చినా కూడా మన దగ్గర మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వల్ల మొత్తం హైదరాబాద్కి వస్తున్నాయి. ఓకే, మీరు హైదరాబాద్ కాకుండా మీరు రూరల్ తీసుకుపోవాలంటే వాళ్ళకి ఏం చూపిస్తారని అంటే నేను అనేది హైదరాబాద్కి వచ్చే కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు మీరు చెప్పి హైదరాబాద్కి వస్తున్నాయి. కానీ అవుట్సోర్సింగ్ ఇచ్చేటి డేటా ఎంట్రీ ఆపరేటింగ్ లేకపోతే ఇంకా అవుట్సోర్సింగ్ చేసేటువంటి కంపెనీలు ఏ కంపెనీలు ఉన్నా కానీ మీరు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ పెట్టుకున్నా కానీ వాళ్ళకు సేమ్ కనెక్టివ్ ఉంటుంది కదా హైదరాబాద్ తోటి. ఈరోజు మన ఎక్కడ నానక్రామ్ గూడలో పెట్టుకున్నాను, నానక్రామ్ గూడకు మనకు పక్కన ఉన్నటువంటి గండిపేటకి ఎంత దూరం. అంటే మనం అనేది ఏంటంటే కనెక్టివిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ పెడతాయి, వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఆ స్ట్రెంత్ రూరల్ ఏరియాలో పెట్టుకునే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ రవి గారు, మీరు ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా? ఈ కంపెనీలు అది పోవాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఇంకేం ఇవ్వాలి? అంటే అక్కడ ఈ కంపెనీలు పెట్టడానికి కావాల్సినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అక్కడ ల్యాండ్ అలాట్ చేయటమే కాకుండా దాన్ని అనువైన ప్రదేశంగా ఏర్పాటు చేయటం ఒకటి, దానికి కావాల్సినటువంటి వాటర్ ఒకటి, కరెంట్ ఒకటి. ఈ రెండు వాటర్ కరెంట్ చాలా ముఖ్యం. ఆ భూమిని సైతం చేసే కార్యక్రమం రెండోది. సమయానికి ఇవ్వటమే కాకుండా కొంచెం ఆకర్షణీయమైనటువంటి సబ్సిడీస్ ప్యాకేజెస్ ఇస్తే ఇక్కడ పెడితే రానటువంటి అక్కడ పెడితే వస్తాయి. ఇది కొద్ది దూరమే కదా, ముందు మైండ్ సెట్ మారాల. రూరల్ యూత్ అంతా సిటీకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే హైదరాబాద్లో ఉంటే అన్ని వస్తాయని, లేదా ఈ రూరల్ ఏరియాలో ఉంటే కూడా ఇంకా ఎక్కువ వస్తాయి అనేటటువంటి భావాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. తప్పక ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే ఆలోచిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా, రెండు కూడా నేను అదే చెప్తున్నా, అనూహ్యమైన యొక్క బెనిఫిట్స్ కనుక కలిగిస్తేనే కంపెనీస్ వెళ్తాయి. మామూలు పొజిషన్లో వెళ్ళరు. ఎందుకంటే సిటీ అనేది అనేక విషయాల్లో వచ్చే వాళ్ళకి కానీ చేసే వాళ్ళు అటుంటారు. కాబట్టి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళకు మనం ఇస్తే అప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది. అది పోతే చాలా ఉపయోగం జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఇంతకుముందు సుప్రీంకోర్టు డిజిటలైజేషన్, హైకోర్టు ఆల్రెడీ డిజిటలైజేషన్ అయిపోయింది. మనం ఐటీ సెక్టర్లో ఏ విధంగా ఉన్నాం మనం దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికి కావాల్సిన రూరల్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చీప్గా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ చీప్ ఎంప్లాయ్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ రాకేష్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మల్లు రవి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయం చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.